అండి మునగోడు గ్రామం. నేను గత 4 సంవత్సరాలుగా మిర్చి వ్యాపారం చేస్తున్నానండి. ఒక మార్చి 1 తారీఖున నేను లక్ష్మీశెట్టి రవికుమారు, తన్నీరు మార్కండేలు అనే ఇద్దరు, ఇంకో అతను, మూడో అతను ఆనంద్ అనే ఈ ముగ్గురు వచ్చి బయార గ్రామంలో నేను మిరపాయలు కొంటుండగా నా నెంబరు కోసూరు సీను అని ఎర్రబాయలపు సీను అని అతను ఇచ్చాడని నాకు ఫోన్ చేసేవాడండి. అట్లా నన్ను 15 రోజులు ఫోన్ చేశాడండి. 15 రోజులు ఫోన్ చేయంగా 16 రోజు బయారం ఆయిల్ బంక్ దగ్గరకు వచ్చి ఫోన్ చేస్తే వెళ్ళి కలిశానండి. కలిశాక ఏమండి మాది ఎక్స్పోర్ట్ ఫార్ము, మేము ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇస్తామని మాటలు చెప్పారండి. నేను తెల్లారి 2వ రోజున ఒక 100 టిక్కీలు ఎత్తానండి. అతని దగ్గరికి వెళ్తే మనకి అమౌంట్ కాటా ప్రకారం మనకి ఆయాల అమౌంట్ ఇచ్చాడండి మనకి. తర్వాత వరుసన 10 రోజులు అమౌంట్ 6 రోజులు తోలానండి. నేను వారం రోజులు తోలానండి. తోలాక వెళ్తే అతను ఈ మార్చి ఆఖరు వచ్చిందండి. మార్చి ఆఖరు వచ్చేవరకు బ్యాంకుల సెలవులు, ఎలక్షన్ కోడ్ పడిందండి. ఈ ఎలక్షన్ కోడ్ పడిందలో మా డబ్బులు అమౌంట్ ఆడ ఆగిపోయినాయి అని పట్టుకొని మాకు డబ్బులు అడుగుతుంటే ఇగో రోజు, ఇగో రేపు, ఎల్లుండి ఆటలినట్టు తిప్పుతూ 3 నెలల నుంచి మమ్మల్ని ఇదే విధంగా తిప్పుతున్నాడండి. మాకు రైతులు ఎగబడుతున్నారండి. రైతులు ఇళ్ళ మీదకి వచ్చి మమ్మల్ని ఇళ్ళబడతారంటే మేము లక్ష్మీశెట్టి రవికుమార్ అనే అతనికి, తన్నీరు మార్కండీలు అనే వాళ్ళకి ఇతరులకు ఫోన్ చేస్తుంటే అదిగో మాకు బ్యాంకులో కొడతాం, అదిగో అకౌంట్లో కొడతాం, ఇదిగో అకౌంట్లో కొడతామని చెప్పటమే కానీ మాకు కనీసం ఎటువంటి రూపాయి బిల్ల కూడా రాలేదండి. రైతులు మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారండి. గారు స్పందించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నామండి. లేని అలా మేము ముందు బుడ్డి దాగి సావటమేనండి, ఇంకా అంతకు మించి మాకు వీళ్ళు రెండో దారే లేదండి మాకు.